నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 30వ తేదీలోగా రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేయించుకోవాలి. తహసీల్దార్ గోపాలకృష్ణ విజ్ఞప్తి. మల్లెపాడు శివారులో గుర్తు తెలియని యువకుని మృతదేహం లభ్యం. రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఈ నెల 30వ తేదీలోగా ఈకేవైసీ చేయించుకోవాలని తహసీల్దార్ గోపాలకృష్ణ విజ్ఞప్తి చేశారు. 5 ఏళ్లలోపు పిల్లలు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు మినహాయింపు ఉందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని ఆయన కోరారు. ఈ రేషన్ కార్డుదారులు ఈకేవైసీ చేయించే క్రమంలో మనకి ఈరోజు ఇంకా 30వ తారీఖు డెడ్ లైన్ ఇచ్చున్నారు గవర్నమెంట్. ఆ డెడ్ లైన్ ఇంక 2 రోజుల్లో ముగుస్తున్నందున మనం చూస్తే 0 to 5 years ఉన్న చిన్నపిల్లలకి ఈకేవైసీ అవసరం లేదు. అట్లాగే 80 ఏళ్ళు దాటిన పైబడిన వాళ్ళకు కూడా ఈకేవైసీ అవసరం లేదు. మన మండలంలో, తెనాలి మండలంలో అర్బన్ రూరల్ కలిపి 0 to 5 years ఉన్న వాళ్ళు పిల్లలు 1771 మంది ఉన్నారు. అట్లాగే 80 ఏళ్ళు పైబడిన వాళ్ళు 68 మంది ఉన్నారు. ఈ 2 నెంబర్లు కాకుండా ఇంకా మనం బ్యాలెన్స్ చేయించాల్సింది 8798 మంది ఇంకా మనం ఈకేవైసీ తీసుకోవాల్సి ఉంది. దీని విషయంలో నేను ఈరోజే అవకాశం ఉంటే డీలర్లు, ఎండియూ ఆపరేటర్లు, వీఆర్ఓలతో ఒక మీటింగ్ కన్వీన్ చేసి ఈ 2 రోజుల్లో దీన్ని ఎక్స్పెడైట్ చేస్తాం. అయితే ఎవరు అపోహలు నమ్మకండి, ఏదో రేషన్ ఆగిపోతుంది, ఏదో ఇబ్బంది అవుతుందని. జెన్యూన్గా ఉండే వాళ్ళకి రేషన్ ఆగే క్వశ్చనే లేదు, ఆ ఇబ్బందే ఉండదు ఎట్టి పరిస్థితుల్లో. మేము ఇంకా స్పీడప్ చేసి ఆ ఈకేవైసీని కంప్లీట్ చేస్తాం. రేషన్ ఆగిపోతుంది అనే అపోహలు వద్దు. ఖచ్చితంగా మీరు వీలైనంత త్వరగా సహకరించండి. దగ్గరలో ఉన్న మీ ఎండియూ ఆపరేటర్ని కానీ, మీ రేషన్ డీలర్ని కానీ, అట్లాగే వీఆర్ఓని కానీ ఎక్కడైనా వారిని ఇమీడియట్గా సంప్రదించి మీ ఈకేవైసీ చేయించుకోండి. ఇది నా విజ్ఞప్తి. ఎక్కడైనా ఎవరైనా డీలర్ కానీ, ఎండియూ ఆపరేటర్ కానీ, వీఆర్ఓ కానీ మీకు స్పందించలేదు అంటే డైరెక్ట్గా తహసీల్దార్ నెంబర్కే కాల్ చేయండి, మీకు ఆ ఫెసిలిటీ ఇస్తాము. ఖచ్చితంగా త్వరగా మన మండలంలో ఈకేవైసీ అయ్యే విధంగా మీరందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తాం. తెనాలి మున్సిపల్ మార్కెట్ సెంటర్ నందు మెప్మా బజార్ను ఏర్పాటు చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ద్వారా స్వయం సంఘాల మహిళలు ఉపాధి కోసం బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలతో వారు స్వయంగా తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తులతో మెప్మా బజార్ను ఏర్పాటు చేశారని, ఈ ఉత్పత్తులను ప్రజలకు తక్కువ ధరలకే విక్రయిస్తూ కొద్దిపాటి లాభాలు పొంది స్వయం ఉపాధి దిశగా సాగుతున్నారన్నారు. మెప్మా బజార్ అందరికీ అందుబాటులో ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ మెప్మా బజార్ను ప్రోత్సహించాలని కోరారు. నెలలో 2 రోజుల ఈ అర్బన్ మార్కెట్ని తక్కువగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ అర్బన్ మార్కెట్లో మనకి డ్రెస్ మెటీరియల్ కానివ్వండి, శారీస్, మన చేతి పచ్చళ్ళు, స్వయంగా వాళ్ళ చేతితో తయారు చేసిన పిండి వంటలు కానివ్వండి, అలానే ఇతర రకాల అన్ని ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. చాలా తక్కువ ధరకే దొరుకుతాయి. కాబట్టి ఈ నెలలో 2 రోజులుగా ఈ ఆర్థికంగా ఎదగడానికి మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు మన డ్వాక్రా మహిళలకి ఇచ్చిన వాళ్ళ డ్వాక్రా గ్రూప్లో లోన్ తీసుకొని వాళ్ళ స్వయంగా కృషితో ఆర్థికంగా ఎదగడానికి ఇలాంటి ఏర్పాటు చేస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి ఇలాంటి అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి గ్రూపుల్లో ఈ లోన్లు తీసుకొని ఇంకా వాళ్ళ కుటుంబానికి చన్నీళ్ళు వెన్నీళ్ళలాగా తోడ్పడటానికి, ఆర్థికంగా ఎదగడానికి ఇలా చక్కని అవకాశం కల్పిస్తున్న ప్రభుత్వం వాళ్ళు. రబీ సాగు పంటల అనంతరం పొలంలో వేసవి దుక్కి చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు. వేసవిలో పొలాన్ని లోతుగా దున్నటం వలన భూమిని సారవంతం చేయడానికి, చీడపీడలను నియంత్రించడానికి, వర్షపు నీరు నేలలోకి బాగా ఇంకేలా చేయడానికి ఉపయోగపడుతుందన్నారు. పురుగుల గుడ్లు,
ప్యూపాలు సూర్యరశ్మి తాకిడికి చనిపోతాయని, కలుపు మొక్కలు తొలగిపోతాయని తెలిపారు. పంట దిగుబడి పెరుగుతుందని చెప్పారు. మీరందరూ ఈ వేసవికాలంలో కోసేసిన వెంటనే, మొక్కజొన్న విరిసిన వెంటనే, జొన్న కోసిన వెంటనే దయచేసి వేసవి దుక్కులు చేయవలసిందిగా కోరుతున్నాం. వేసవి దుక్కుల వల్ల ఉపయోగాలు ఏంటంటే లోపల ఉన్న ఏదైనా క్రిమికీటకాల లార్వాలు కానీ పిప్పాలు కానీ బయటకు వచ్చి చనిపోతాయి. తర్వాత భూమి గుల్లబారుతుంది. భూమి ఏరేషన్ అంటే భూమికి గాలి చొరబడే తత్వం వస్తుంది. నీటి నిల్వ శక్తి ఎక్కువ ఉంటుంది. కాబట్టి వేసవి దుక్కులు చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్క రైతు సోదరుని కోరుకుంటున్నాం. తర్వాత అది అయిపోయిన వెంటనే అపరాలు మినుములు మా వ్యవసాయ శాఖలో 50% VVN8 అనేది ఇస్తున్నాము. కానీ VVN8 విత్తనం అనేది మీ రైతులు కోరుకోవటం లేదు. PU31 కోరుకుంటున్నాం. మీ దగ్గర PU31 ఉంటే ఈ ఎండకి పంట రాదు. కానీ భూసారానికి మాత్రము అపరాలు చేసుకుంటే దాంట్లో వేరే బుడిపల్లో నత్రజని స్థావరాలు ఉంటాయి. కాబట్టి భూమికి చాలా హాయిగా రిలాక్స్ అవుతుంది. కాబట్టి మీరందరూ వేసవిలో అపరాలు వేయవలసిందిగా కోరుతున్నాం. మా వ్యవసాయ శాఖ ద్వారా జనుము, జీలుగా, పిల్లి పెసర విత్తనాలు 50% రాయితీపై ఇస్తాము. మీరు ఇండెంట్ ఆల్రెడీ పెట్టున్నాము. ఇంకా రైతు సోదరులకు ఎక్కువ కావాలంటే ఆయా రైతు సేవా కేంద్రాల్లో రైతు సేవా కేంద్ర సిబ్బందికి తెలిపితే మేము 50% రాయితీతో మీకు అందిస్తాము. వేసవి కాలంలో పశువులలో వచ్చే ఉత్పాదక లోపాలను నియంత్రించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అంగళగుదురు పశు వైద్యశాల వైద్యురాలు అనుష తెలిపారు. వేసవి తాపానికి, అధిక వేడికి పశువులు గురి అవడం వలన ఉత్పాదక లోపాలు సంభవించడంతో పాటు మరణాలు కూడా సంభవించవచ్చునని తెలిపారు. ఇటువంటివి నియంత్రించేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని ఆమె సూచించారు. వీలైనంత మేర పశువులను షెడ్లలోనే మేపుకోవాలని, మేత కోసం ఆరు బయటకు తీసుకువెళ్లే పశువులను సాయంత్రం వేళలో లేదా ఎండ తీవ్రత తక్కువ ఉన్న సమయంలో తీసుకువెళ్లాలని తెలిపారు. వేసవి కాలంలో పశువులు ఇబ్బంది పడకుండా, ఉత్పాదక లోపాలు కలగకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కొంచెం చర్చించుకుందాము. మనకి ఈ ఎక్కువ ఎండల వల్ల కానీ, ఈ పశువులు ఎక్కువగా ఈ తాపానికి, అధిక వేడికి గురి అవటం వల్ల ఉత్పాదక లోపాలు అంటే ప్రొడక్షన్ లాసెస్ మాత్రమే కాకుండా కొన్ని సందర్భాల్లో మరణాలు కూడా సంభవించవచ్చును. కాబట్టి ఇటువంటి అనివార్య కారణాలు ఏమీ జరగకుండా మన పశువులు మనం జాగ్రత్తగా చూసుకోవాలని కొన్ని సూచనలు పాటిస్తే జాగ్రత్తగా సరిపోతుంది. ఇందులో కొన్ని వచ్చేసి, మొదటగా మనం పశువుల్ని ఎక్కువ శాతం వీలైనంత వరకు షెడ్లలోనే ఉంచి మేపుకునేటకు ప్రయత్నించాలి. లేదు పచ్చిమేత కోసం బయటకు వెళ్ళే అలవాటు ఉన్న గేదెలని మాత్రం అయితే మార్నింగ్ చల్లవేళలో కానీ లేదా సాయంత్రం చల్లవేళలో మాత్రమే వాటిని బయటికి తీసుకెళ్తూ ఉండాలి. రెండో విషయం వచ్చేసి, మనం ఈ పశువుల్ని ఒక చోట పెట్టి మేపుతున్నప్పుడు ఆ షెడ్లలో కూడా చుట్టూ ఎక్కువగా చెట్లు ఉండే విధంగా, లేదంటే షెడ్లు లేని వాళ్ళు చెట్ల నీడలో గేదెలను కట్టేసుకుని ఉండాలి. సరాసరి ఎండలో గేదెలను ఎటువంటి పరిస్థితుల్లో కట్టేయకూడదు. ఇంకొక విషయం, మన ఈ షెడ్లు చుట్టూ కూడా చెట్లు తక్కువగా ఉన్నాయి అని అనుకున్నప్పుడు గోని సంచులు లేదా పట్టాలు శుభ్రంగా చుట్టూ కప్పేసేసుకొని వాటిని కంటిన్యూస్గా తడుపుతూ ఉండటం వలన మనం ఈ అధిక తాపం అనేది వాటిని తగ్గించవచ్చు. రెండో విషయం వచ్చేసి, మనం ఇచ్చేది ఎక్కువగా ఎండుమేత కొంచెం తగ్గించి, ఎండవేళల్లో అనేది ఎండుమేత ఇవ్వకూడదండి. ఎండుమేత ఎప్పుడైనా చల్లవేళల్లోనే గేదెకు మేపుకుంటూ, ఎక్కువగా ఈ ఎండవేళల్లో పచ్చిమేత కానీ నీళ్ళతో తడిపిన దాణాన్ని ఇవ్వాలి. అప్పుడు గేదెలు ఎక్కువగా డీహైడ్రేషన్కి లోనవ్వకుండా ఉంటాయి. తెనాలి మల్లెపాడు శివారులో గుర్తు తెలియని యువకుని మృతదేహం లభ్యమైంది. మల్లెపాడు వెలగకుంట వద్ద సుమారు 25 ఏళ్ల వయసున్న యువకుడు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఇటుకరాయితో తల మీద కొట్టి హత్య చేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు చిన్న విరామం.